Welcome back to the channel once again. Name me Vikas. I'm so excited to present you the all new Pulsar series of bigger engine Pulsar 250. So N250 manto undi. So here it is, the red color, looking sexy. చూడడానికి బైక్ అమేజింగ్గా ఉంది అండ్ మై ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఆర్ వెరీ హై. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ నేను మీతో షేర్ చేస్తాను. లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు పర్చేస్ చేయాలి, ఇంతకి ఈ 250cc వచ్చింది పల్సర్, కానీ ప్రైస్ ఏ విధంగా ఉంది, కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఏం ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ బజాజ్ వచ్చేసి అసలు ఈ 250cc కానీ ఎక్కువగా ఏం కాన్సన్ట్రేట్ చేసింది, ఎవరు కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ చెప్పబోతున్నాను. తప్పకుండా వీడియో మొత్తంగా చూడండి. అండ్ ఇలాంటి ఫస్ట్ వీడియోస్ తెలుగులో మీరు చూడాలనుకుంటే రిలేటెడ్ టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మన తెలుగు లాంగ్వేజ్లో తప్పకుండా బైక్ కార్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదండి ద న్యూ పల్సర్ 250లో నేకెడ్ మోడల్. సో నేకెడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ ఉందండి బైక్. అసలు ఎఫ్ మోడల్ ఈజ్ అ డిఫరెంట్ ఫీల్ బైక్, అది కొంచెం ఫేరింగ్ ఉంటుంది, చూడ్డానికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. బట్ దిస్ బైక్ లుక్స్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టైలింగ్ అనిపిస్తుంది. దో ఇంజన్ అండ్ ఎవ్రీథింగ్ హార్డ్వేర్ షేర్స్ ద సేమ్ థింగ్, బట్ ఇక్కడ మనం డిజైన్ పరంగా మాత్రం ఒక డిఫరెంట్ అపీల్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఫ్రంట్ నుంచి మీరు చూడండి ఏ విధంగా ఉందో, ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా మీరు చెప్పండి. సైడ్ నుంచి కూడా ఒకసారి మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తాను. లుక్ ఎట్ దిస్, ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా, వాట్ ఆర్ యువర్ వ్యూస్, ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నా మనం వెళ్ళి ఫస్ట్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్వైట్ ఆబ్వియస్, ఫ్రంట్లో మీరు చూసుకోవచ్చు, లైట్ ఒకసారి ఆన్ చేద్దాం మనము, సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. ఫ్రంట్లో మీరు చూసుకున్నట్లయితే ఈ నేకెడ్ మోడల్లో చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది బైక్. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా నచ్చిందండి. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది ఇస్తున్నారు. ఒకసారి బైక్ని కూడా ఆన్ చేద్దాము, సో దట్ కంప్లీట్గా మనకి హెడ్ ల్యాంప్ కూడా తెలుస్తుంది. సో విజన్ కూడా చూడొచ్చు మీరు, చాలా క్లియర్గా ఉంది. ఈ యూనిట్ వచ్చేసి మనకి సింగిల్ పాడ్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ బై ఫంక్షనల్ అండి. సో ఇందులో మనకి హై బీమ్ లో బీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకసారి వెహికల్ ఆఫ్ చేద్దాము. అండ్ ఎనీవేస్ మనం వెహికల్ ఆన్ చేసాం కాబట్టి ఒకసారి విందాము ఎగ్జాస్ట్ ఏ విధంగా ఉంటుందో. సో దిస్ ఇస్ హౌ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఈ బైక్ ఆల్రెడీ రైడ్ చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ బైక్లో రిఫైన్మెంట్ లెవెల్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ విధమైన రిఫైన్మెంట్ లెవెల్స్తో బైక్ వస్తుందని. ఎనీవేస్ అది రైడ్ రివ్యూలో మీతో నేను షేర్ చేస్తాను. సో లుక్స్ పరంగా మీరు చూసారు కదా, ఇక్కడ వైపు చూసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ గ్లాసీ ఫినిషింగ్. మనకి ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇట్స్ ఆల్ గ్లాసీ ఫినిషింగ్. స్టిక్కరింగ్ గ్రాఫిక్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో చాలా బాగుంది. రెడ్లో మనకి గ్రే అండ్ అలాగే కొంచెం సిల్వర్ టైప్లో ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ పైన ఇస్తున్నారు. సో సైడ్ యూనిట్ చూస్తే మాత్రం ఈ విధంగా కొంచెం చాలా స్టైలిష్గా అయితే ఉంది బైక్, నో డౌట్ అండి అందులో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఫెండర్ పైన మాట్లాడుకున్నట్లయితే సేమ్ అగైన్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇటువైపు కంప్లీట్లీ బ్లాక్ ఇచ్చారు, ఇది కంప్లీట్గా మనకి రెడ్ కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మరూన్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు, సిల్వర్, మరూన్ అండ్ అలాగే వైట్ ఇన్ కలర్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అనేది చాలా వరకు ఎలివేటెడ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సైడ్లో మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్స్ ఇస్తున్నారు, రియర్లో 130 సెక్షన్ టైర్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ డిస్క్ వచ్చేసి 300mm డిస్క్ ఆఫర్ చేస్తున్నారండి. రియర్లో మనకి 280mm యొక్క డిస్క్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. బ్రేక్ క్యాలిపర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి గ్రిమ్కాకి సంబంధించి బ్రేక్ క్యాలిపర్ని యూస్ చేశారు. ఏబిఎస్కి సంబంధించి బ్రాండింగ్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మనకి మ్యాట్ ఫినిషింగ్లో ఇచ్చారు, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ వీల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఆన్ గోయింగ్ మనకి పల్సర్లో చూసిన సేమ్ అదే వీల్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే మనకి రెడ్ కలర్ గ్రాఫిక్స్ ఉన్నాయో సేమ్ అదే గ్రాఫిక్స్ యొక్క స్ట్రైప్ లైన్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో దీనివల్ల కొంచెం మనకి స్పోర్టియర్ లుక్ అయితే వస్తుంది ఫ్రంట్ వీల్స్ పైన. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో మనకి నేకెడ్ మోడల్లో, ఈ బైక్ యొక్క కంప్లీట్ అపీలింగ్ దీనిపైనే బేస్ అయి ఉందండి. అగైన్ మనకి మరూన్ స్టిక్కరింగ్ ఇవ్వడం వల్ల చాలా వరకు నేకెడ్ యొక్క డిఎన్ఏ కంప్లీట్గా నేల్డ్ అవుట్ చేశారని చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే అగైన్ మనకి డిఫరెంట్ గ్రాఫిక్స్ని యూస్ చేశారు విత్ ద సిల్వర్ అండ్ గ్రే కలర్ టోన్ తోటి. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ద లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మనం ఇక్కడ చూడవచ్చు. ఎనీవేస్ విల్ కమ్ బ్యాక్ అబౌట్ ద ఇంజన్ లేటర్. కిందగా కూడా చూసుకుంటే డ్యూయల్ టోన్ స్కీమ్ ఇచ్చారు, పైనగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో పాటు కింద కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్తో మనకి ఇంజన్ గార్డ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈస్ ద బిగ్గర్ పల్సర్ ఎవర్ బజాజ్ మేడ్.
250 సీసీలో వస్తుంది. DTSA ట్విన్ స్పార్క్ టెక్నాలజీతో BS6 కంప్లైంట్ FI ఇంజెక్షన్ SOHC సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇందులో యూస్ చేయడం జరిగింది. అపీరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ టోన్. ఇక్కడ కూడా మనకి పెయింట్ స్కీమ్ ఇస్తున్నారు. ఇక్కడ కంప్లీట్లీ బ్రౌన్ కలర్ ఇచ్చారు. ఫేరింగ్ మోడల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ అండ్ కలర్ ఇవ్వడం జరిగింది మనకి. అండ్ క్రాష్ గార్డ్ని కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇందులో మనం మాట్లాడుకుంటే పవర్ ఫిగర్స్ 24 PS పవర్ అండ్ అలాగే 21 mm పీక్ టాక్ మనకి ఈ ఇంజన్ నుంచి లభిస్తుంది, విచ్ ఈస్ క్వైట్ ప్రామిసింగ్ అని చెప్పాలి ఈ సెగ్మెంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ట్యాంక్ కిందగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు కొంచెం వెంట్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆ ఫ్లోటింగ్, మనకి ఇక్కడ ఎయిర్ ఫ్లోటింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ ద డిజైన్ పర్పస్. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇటువైపు చూసుకుంటే నేను ఎప్పుడైతే ఈ బైక్ లాంచ్ అయిందో ప్రైస్ విన్న వెంటనే నేను అనుకున్నాను చాలా వరకు మేబీ బజాజ్ క్వాలిటీ పరంగా చాలా వరకు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి ఉంటుందని. కానీ నో వేర్ అండి, క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫుట్ పెక్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంది. అండ్ బాడీలో మనకి ఎక్కడ కూడా ప్యానెల్ గ్యాప్స్ అయితే ఎక్కడా లేవు. అది నాకు ఇంప్రెసివ్గా అనిపించింది ఈ న్యూ బజాజ్ 250లో. అండ్ రేర్ వైపు చూసుకుంటే మనకి ట్విన్ పాడ్ ఎగ్జాస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. చాలా చిన్నగా ఉంది, చూడడానికి చాలా బాగుంది కూడా. అండ్ దీనిపైన కూడా డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అనేది మనకి ఇస్తున్నారు. ఇటువైపు కంప్లీట్లీ బ్లాక్ ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే మనకి హీట్ షీల్డ్ టైప్ సిల్వరీన్ కోటెడ్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే రేర్ వైపు నేను ఆల్రెడీ చెప్పినట్టు 130 సెక్షన్ టైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే N250 యొక్క బ్రాండింగ్ అనేది ఇటు పైన ఇచ్చారు. అండ్ కింద అగైన్ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్, పైన ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ రెడ్ కలర్. ఓవరాల్గా కొంచెం స్పోర్టియర్ నేచర్ అయితే ఆబ్వియస్లీ ఈ N మోడల్లో కూడా చాలా మంచిగా డిజైన్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి, ఇంప్రెసివ్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు టెయిల్ లైట్ గురించి మాట్లాడుకుందాము. ఒక్కసారి మళ్ళీ వెహికల్ లాంచ్ చేసి టెయిల్ లైట్ డిజైన్ మీరు చూసుకుంటే లుక్ ఎట్ దిస్. టెయిల్ లైట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇండికేటర్స్ కూడా స్లీక్ ఇండికేటర్స్ మనం ఆల్రెడీ NSలో చూసాం కదా, అదే టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే గ్రాబ్ రైల్స్ వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, సిల్వరిన్ కోటెడ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ ఇప్పుడు ట్యాంక్ గురించి మనం మాట్లాడుకుందాము. బిఫోర్ దాట్ మీరు ఒకసారి సీట్ గురించి చూసుకున్నట్లయితే లుక్ ఎట్ ద వైడర్ సీట్స్ అండి. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద సీట్స్, దట్ టు ఇన్ 250cc సెగ్మెంట్లో చూసుకుంటే లుక్ ఎట్ దిస్. మీకు ఎంత లాంగ్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ వైడ్గా కూడా ఇచ్చారు. సో హై స్పీడ్స్ డ్రైవ్ చేసేటప్పుడు అయినా కానీ కూర్చోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు పిలియన్కి ఎంతైతే పెద్ద సీట్ ఇచ్చారో ఇది ఇంప్రెసివ్గా అనిపించింది. లుక్ ఎట్ ద లెంత్ ఆఫ్ ద పిలియన్ సీట్. సో కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా దీనిపైన కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పల్సర్కి సంబంధించి బ్రాండింగ్ మనకి సీట్స్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ట్యాంక్లో మనకి ట్యాంక్ వచ్చేసి 14 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తున్నారండి. మైలేజ్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 35 km/లీటర్ యావరేజ్ మనము ఈ బైక్ నుంచి ఈజీగా అచీవ్ చేయొచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్ నెంబర్ అని చెప్పాలి. అండ్ వన్ మోర్ ఫీచర్ విచ్ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్, ఇక్కడ చూడొచ్చు మీరు USB ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు మీ స్మార్ట్ ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, చార్జ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కనెక్ట్ అనొద్దు, చార్జ్ చేయొచ్చు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్లూటూత్ ఫెసిలిటీ అండ్ ఆల్. ఓన్లీ ఛార్జింగ్ పర్పస్ మాత్రం ఇక్కడ యూస్ చేయొచ్చు. అండ్ దట్ టు వెహికల్ ఐడల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు మీ స్మార్ట్ ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ప్యానెల్ పైన మనకి పల్సర్ బ్రాండింగ్ అనేది ఇస్తున్నారు. సో దట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సేమ్ ఫేరింగ్లో కూడా మనకి ఇక్కడ వైపు ఇచ్చారు. జనరల్గా మనకి ఇక్కడ వైపు చూస్తాం కదా, బట్ ఇక్కడ చూసుకుంటే పల్సర్కి సంబంధించి బ్రాండింగ్ ఇటువైపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే హ్యాండిల్ బార్ గురించి, నేను వెహికల్ లాంచ్ అయినప్పుడు అనుకున్నాను ఈ N మోడల్కి మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇది కొంచెం నార్మల్ అయిపోతుంది అనిపించింది. కానీ నేను వెహికల్ డ్రైవ్ చేశాను కదా, పర్ఫెక్ట్గా యాప్ట్గా సూట్ అవుతుంది. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ కూడా చాలా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎనీవేస్ అది నేను రైడ్ రివ్యూలో మాట్లాడతాను మీతో. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా మనకి ఈ త్రూ అవుట్ ద లేఅవుట్ ఏదైతే ఉందో స్విచ్ గేర్ క్వాలిటీ కానీ స్విచ్ గేర్ డిజైన్ కానీ అన్నీ మారిపోయాయండి. ఇక్కడ చూసుకుంటే ఇంజన్ క్యూల్ స్విచ్ ఇచ్చారు. అండ్ అటెన్షన్ ఇన్ డీటెయిల్, ఈ సిల్వర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. కిందగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ NSలో, ఇదే ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. నా ఫైనలీ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే సేమ్ యూనిట్, నో చేంజెస్ అండి. F250 కానీ అండ్ N250లో కానీ సేమ్గా ఇచ్చారు. మధ్యలో చూసుకుంటే RPM మీటర్ ఇచ్చారు. అండ్ RPM మీటర్ మనకి ఈ విధంగా ఫుల్ స్వైప్ ఇస్తుంది, ఆల్ ద వే 12,000 RPM వరకు ఆన్ చేసిన వెంటనే ఇట్లా స్వైప్ ఇస్తుంది. ఇది కొంచెం బాగుంటుంది చూడడానికి. ఇక్కడ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్తో పాటు ఇంజన్ మాల్ ఫంక్షన్కి సంబంధించి ఇక్కడ ఇండికేషన్స్ ఇచ్చారు. అండ్ ఒకసారి ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే దే ఆర్ వెరీ గుడ్ ఎనఫ్. అండ్ ఆల్సో చాలా క్లియర్గా పెద్దగా కనిపిస్తున్నాయి.
అండ్ ఇటువైపు మనకి ABS ఫంక్షనాలిటీ, RPM లిమిటర్ అండ్ న్యూట్రల్ ఇండికేషన్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ గియర్ ఇండికేటర్ కూడా మనకి గియర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పీడోమీటర్, ఆడోమీటర్తో పాటు ఓవరాల్గా మనం తిరిగిన కిలోమీటర్స్ రేంజ్ అండ్ అలాగే క్లాక్ వచ్చేసి ఇన్ డిజిటల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఈ 2 స్విచెస్ ఏవైతే ఇచ్చారో బై యూజింగ్ దిస్ మనం ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2 ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రిప్ 1, ట్రిప్ 2. సో ఇక్కడ నుంచి మనం చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ మనకి చూపిస్తుంది. ఈ కీతో మనం యూస్ చేసుకున్నట్టయితే ఏ ట్రిప్లో మనకి ఎంత ఫ్యూయల్ ఎకానమీ వచ్చిందో అది కూడా మనం ఇందులో నుంచి తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద న్యూ పల్సర్ N250 అండి. ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ బైక్. ఈ బైక్ ఎవరు కొనుక్కుంటే బెటర్ అది ఇప్పుడు నేను చెప్తాను. దిస్ ఈస్ 250cc ఇంజన్ అండ్ మంచి పవర్ ఉంది మనకి, స్టైలింగ్ చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈస్ ప్రైస్ అనేది అన్బిలీవబుల్ ప్రైస్ అండి. 1,62,000 రూపీస్ హైదరాబాద్లో ఆన్ రోడ్ ఇది. సో ఈ 1,62,000లో మీకు 150cc ఇంజన్ బైక్స్ రావట్లేదు ఈ రోజుల్లో. బట్ బజాజ్ ఈస్ గివింగ్ 250cc బైక్. ప్రాపర్గా డే టు డే లైఫ్ కమ్యూట్ చేసే వాళ్ళకి, సమ్ టైమ్స్ మీరు హైవేలో వెళ్ళి ఒక ఫుల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ హ్యాపీగా వీకెండ్స్లో ఎంజాయ్ చేసుకోవడానికి ఆ టైప్ ఆఫ్ బైక్ ఇది. అండ్ 250cc రావడం అనేది ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి కూడా డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే సీరియస్లీ ఒక గేమ్ చేంజర్గా ఉంటుండే, ఇంకా బెటర్ ఉంటుండే ఇన్ టర్మ్స్ ఆఫ్. బికాజ్ జిక్సర్ 250లో చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తున్నారు. అందులో కూడా 1/4 లీటర్ ఇంజన్ ఇవ్వడం జరుగుతుంది, ఇందులో కూడా 1/4 లీటర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ద థింగ్ ఇస్ ఇందులో ఒక డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చుంటే మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఇందులో ద న్యూ ఫ్రేమ్ మనం చూసుకుంటే ట్యూబ్లర్ ఫ్రేమ్ని యూస్ చేశారు. సో పెరిమీటర్ ఫ్రేమ్ అనేది ఇందులో లేదు. లైక్ మనం NSలో చూసినట్టు పెరిమీటర్ ఫ్రేమ్ స్టెబిలిటీ ఇంకా డిఫరెంట్గా వేరే లెవెల్లోనే ఉంటుంది. బట్ వెరాజ్ ఈ ట్యూబ్లర్ ఫ్రేమ్ యొక్క రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అది నేను రైడ్ రివ్యూలో మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ట్రస్ట్ మీ, ప్రైస్ పరంగా మాత్రం 101% కాదు 200% బజాజ్ జస్టిఫై చేసిందని చెప్పాలి. వాట్ ఎవర్ వీఆర్ పేయింగ్ ఫర్ దిస్ బైక్ అండ్ వీఆర్ గెటింగ్ మోర్ దెన్ దాట్. ఒక మంచి ఇంజన్, రిలయబుల్ ఇంజన్, సర్వీస్ కూడా అక్రాస్ ఆల్ ఓవర్ ద ఇండియాలో ఉంటుంది. అపాచీతో కూడా కంపేర్ చేసుకున్నా కూడా ఎలక్ట్రానిక్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మీకు అందులో, లైక్ బ్లూటూత్ అని, రైడింగ్ మోడ్స్ అని. ఐ డోంట్ థింక్ సో రైడింగ్ మోడ్స్ ఈజ్ నెసెసరీ ఇన్ 250cc సెగ్మెంట్ ఆర్ 150cc సెగ్మెంట్. సో అన్నెసెసరీ ఫీచర్స్ ఇచ్చి కస్టమర్స్ నుంచి ఎక్కువ డబ్బులు ద పీపుల్ ఆర్ డ్రాగింగ్. బట్ ఐఎమ్ ఓకే విత్ దాట్. ఎవరికైతే అవి కావాలనుకుంటారో డే టు డే లైఫ్లో మీరు యూస్ చేస్తే ప్రాబ్లం లేదు. అన్నెసెసరీ ఫీచర్స్ ఇస్తున్నారు కదా అని కొనుక్కోవడం ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ అ సెన్సిబుల్ అనిపించదు. సో మీకు రియలీ నీడెడ్ ఉంటే మీరు రైడింగ్ మోడ్స్ యూస్ చేస్తారు. బ్లూటూత్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బ్లూటూత్ లేకుంటే అసలు మీకు పని జరగదు. ట్రిప్పర్ నావిగేషన్ లేకపోతే అసలు మీకు డే టు డే లైఫ్ కమ్యూట్ చేయడం కుదరదు అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఎవర్ వీ వాంట్ అనేది ఈజ్ గివెన్ కంప్లీట్లీ. ఒక బిగ్ ఇంజన్, మంచి డిజైన్తో పాటు ఫ్రంట్లో మనకి 300mm డిస్క్, రియర్లో 280mm డిస్క్. అండ్ అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే 100 టైర్ సెక్షన్ ముందు, 130 టైర్ సెక్షన్ రియర్. ఇంత మంచి సీటింగ్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నారు. 35 km/లీటర్ ఈజ్ సీరియస్లీ అచీవబుల్ మనకి 250cc. సో దిస్ ఈజ్ సంథింగ్ ప్రామిసింగ్ ప్రోడక్ట్ మనకి బజాజ్ నుంచి వచ్చిందని చెప్పాలి. అండ్ ఐ వాజ్ లైక్ కొంచెం నేను డిసప్పాయింటెడ్ ఉండే లాంచ్ ఈవెంట్ చూసినప్పుడు. బట్ ఇన్ ఫ్లెష్ బైక్ చూస్తే మాత్రం యూ విల్ సీరియస్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ దాట్ కేస్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ న్యూ పల్సర్ 250? తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు నాతో షేర్ చేసుకోండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.